పెట్టడానికి ఇలాగా రావలేదు ఆయన ఉద్దేశం ఏంటంటే పాపం రక్షించాలి. కానీ హృదయంలో విశ్వసించండి. మీరు మార్చబడిన అవసరం, మీరు భౌతికంగా మీ యొక్క వేషధారణ మార్చని అవసరం లేదు, లేకపోతే మీ యొక్క కాబట్టి స్థితిని మార్చుకునే అవసరం లేదు, నీ పరిస్థితిని మార్చబడిన అవసరం లేదు. కానీ మీ యొక్క జీవితంలో మీరు హృదయం మార్చబడితే చాలు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూస్తారని బైబిల్ జన్మిస్తుంది. కాబట్టి హృదయం మారుస్తాడు, కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఆయన ఒక డాక్టర్ లాంటి వాడు. నువ్వెవరు వచ్చినా డాక్టర్ ఎలాగైతే ఏ రోగి వచ్చినా బాగు చేస్తాడో, కానీ ఏమీ అడగకుండా కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, భేదం ఏంటి అని అడగకుండా ఏ రోగి వచ్చినా డాక్టర్కి వృత్తి ఏంటి అంటే బాగు చేసేవాడు. అలాగే యేసయ్య కూడా అలాంటి వాడు తప్ప కాబట్టి వేరేగా కాదు. కాబట్టి దయచేసి గమనించి, కానీ రక్షకుడికి అంగీకరిస్తే, చేర్చుకుంటే, నీ హృదయంలో విశ్వసిస్తే గొప్ప రక్షణ పొందుతావు. నీ పాపాలు క్షమించబడతాయి, కడగబడతాయి, శుద్ధి చేయబడతాయి, నిత్య రాజ్యం